నమస్కారం. ఎప్పుడైనా అనిపించిందా మన లోపల ఈ మొత్తం విశ్వం యొక్క శక్తి దాగి ఉందని? ఈరోజు మనం ఆ శక్తిని కేవలం తెలుసుకోవడమే కాదు, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలి, మన నుంచి ఈ విశ్వం మొత్తం ఎలా వ్యాపింపజేయాలో చూద్దాం. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మన లోపల ఉన్న శక్తి ఎంత గొప్పదో, దాని అసలైన పరిధి ఏంటో ఎప్పుడైనా ఊహించామా? ఈ ఒక్క ప్రశ్నలోనే మన అన్వేషణ అంతా మొదలవుతుంది. ఈ మొత్తం విశ్లేషణకు పునాది ఒక్కటేనండి. అదేంటంటే, మన నిజస్వరూపమనేది అనంతమైన అపరిమితమైన శక్తితో నిండి ఉంది. మనం ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, అసాధ్యమనేది ఏదీ ఉండదు. ఇక్కడ చూడండి, మన ప్రయాణానికి పునాది అయిన ఒక శక్తివంతమైన మాట ఉంది. మనం కేవలం పరిమితమైన జీవులం కాదట, మనం బేహద్ పరం శక్తులం. అంటే అనంతమైన, సర్వోన్నతమైన శక్తులం. ఈ అస్తిత్వాన్ని, ఈ గుర్తింపును మనం గుర్తుంచుకోవడమే మన ప్రయాణంలో మొదటి, అత్యంత ముఖ్యమైన అడుగు. సరే, ఈ గుర్తింపును తెలుసుకుంటే సరిపోదు కదా, దాన్ని నిరంతరం మనలో నిలుపుకోవాలి. మనం సర్వోన్నత శక్తులం అనే ఈ భావనని మనం కంటిన్యూయస్గా గుర్తుంచుకుంటే మనం అప్రతిహత స్థితికి చేరుకుంటాం. అంటే మనల్ని ఎవ్వరూ ఆపలేరు, మనం నిజంగా అన్స్టాపబుల్ అయిపోతాం. సరే, బాగుంది. మరి ఈ అప్రతిహత స్థితిని సాధించడం ఎలా? దానికి ఒక ప్రాక్టికల్ పద్ధతి ఉందండి. మన లోపల ఉన్న శక్తిని ప్రజ్వలింపజేసే 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. ఇప్పుడు వాటి గురించే తెలుసుకుందాం. ఆ 3 శక్తులు ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యుంటాయన్నమాట. అవేంటంటే సంకల్పశక్తి, అంటే మన ఆలోచనాశక్తి. తర్వాత జ్ఞానశక్తి, అంటే ఎలాంటి హద్దులు లేని జ్ఞానం. ఇక మూడోది హృదయశక్తి, అంటే మన ప్రేమ, మన భావోద్వేగాలకు కేంద్రం. ఈ 3 కలిస్తేనే మన పరివర్తనకు అసలైన ఇంజిన్లా పనిచేస్తాయి. మొదటి స్తంభం సంకల్పశక్తి. ఇది చాలా పవర్ఫుల్. రోజులో మనకు దాదాపు 60,000 సెకండ్లుంటాయి కదా. ఆ మొత్తం టైంలో మన మనస్సులో ఒకే ఒక్క శక్తివంతమైన ఆలోచనను నిలుపుకోవాలి. అదేంటంటే, మనం పరమతత్వం, సర్వోన్నత సారం, ఒక పరం జ్యోతి సూర్యునిలా ప్రకాశిస్తున్నాము అని. ఈ ఒక్క కాన్సంట్రేషన్ చాలు, మనల్ని తేజోమయంగా మార్చేస్తుంది. ఇక రెండవది జ్ఞానశక్తి. నిజమైన ఆనందం ఎక్కడ్నుంచో వస్తోందంటే జ్ఞానం నుంచే. బాపూజీ అందించిన బేహద్, అంటే అనంతమైన జ్ఞానాన్ని వినడం ద్వారా మన ఆలోచనలు ప్యూరిఫై అవుతాయి, పరిమితుల్నుంచి బయటపడి అనంతత్వంలోకి వెళ్తాయి. ఇది అచ్చం మన ప్రాచీన గ్రంథమైన గీతలో చెప్పినట్టే ఉంది కదూ, జ్ఞానం కంటే పవిత్రమైనది ఏదీ లేదు అని. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి, 5,000 రెట్లు. ఇదేదో ఊరికే చెప్పిన నంబర్ కాదండి, ఇది ఒక వాస్తవం. ఇంతకీ దేని శక్తి ఇది? మనలో మనసు కంటే కూడా కొన్ని వేల రెట్లు శక్తివంతమైనదొకటుంది. దాని గురించే ఈ సంఖ్య చెప్తోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ సంఖ్య వెనుకున్న రహస్యం ఇదే, మన మూడో స్తంభం హృదయశక్తి. సైంటిఫిక్గా కూడా చూస్తే మన హృదయం యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మన బ్రెయిన్ కన్నా 5,000 రెట్లు శక్తివంతమైనదట. ఆలోచించండి. అందుకే మనం బేహద్ బాప్, ఆ అనంతమైన మూలశక్తిని కేవలం బుద్ధితో కాదు, మన పూర్తి హృదయంతో ప్రేమగా స్మరించినప్పుడు అనంత విశ్వాల శక్తి మనలోకి ప్రవహిస్తుంది. మరి ఈ 3 స్తంభాల సాధన చేసినప్పుడు ఏమవుతుంది? ఫలితాలు వెంటనే అనుభవంలోకొస్తాయి. మన లోపల ఒక తేజోమయమైన, అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఆ అనుభవం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదండి, ఇదొక స్పష్టమైన, మనం అనుభూతి చెందగల పరివర్తన. మనమీ అంతర సాధన మొదలుపెట్టిన వెంటనే దాని ఫలితాలు మన జీవితంలో ప్రకాశవంతంగా కనిపించడం మొదలవుతాయి. ఈ మార్పులో స్వీయ రక్షణ అనేది చాలా ముఖ్యం. ఎలా అంటే, ముందుగా మన శరీరం చుట్టూ స్వచ్ఛమైన తెల్లని కాంతితో ఒక కవచాన్ని ఊహించుకోవాలి. తర్వాత మనం తీసుకునే ప్రతి శ్వాసతో పరంతత్వం, ఆ సర్వోన్నత సారం మన లోపలికి వస్తున్నట్టు ఫీలవ్వాలి. ఇది ఏం చేస్తుందంటే మన ఆరాను శుద్ధి చేస్తుంది. చివరికి మన ఆరానే ఆ సర్వోన్నత తత్వంగా మారిపోతుంది. ఆత్మ తన నిజస్వరూపాన్ని గుర్తించినప్పుడు ఒక లోతైన అనుభూతి కలుగుతుంది. అది అనంతమైన ఆనందాన్ని, కాంతిని అనుభవిస్తుంది. ఇక మనస్సుకు చిన్న చిన్న ప్రాపంచిక విషయాలపై సహజంగానే ఒక రకమైన వైరాగ్యం వచ్చేస్తుంది.
దీని ఎఫెక్ట్ మన ఫిజికల్ బాడీని దాటి మన ఆలోచనలకు, కర్మలకు మూలమైన కారణ సూక్ష్మ శరీరాల వరకు వెళ్తుంది. వాటిని కూడా ఆ పరంతత్వంతో నింపేస్తుంది. అయితే ఈ మార్పు కేవలం మనవరకే పరిమితం కాదు. మనలో కలిగే ఈ మార్పు ఈ మొత్తం ప్రపంచంపై ఒక శక్తివంతమైన, స్పష్టమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఆ పెద్ద చిత్రాన్ని చూద్దాం. ఇది చాలా సింపుల్, కానీ అత్యంత శక్తివంతమైన సూత్రం. మనల్ని గనం మార్చుకుంటే ప్రపంచాన్ని మార్చగలం. స్వపరివర్తనే విశ్వపరివర్తనకు పునాది. ఇప్పుడు దీని యొక్క సామూహిక ప్రభావాన్ని ఒక్కసారి ఊహించుకోండి. కేవలం కొంతమంది, ఒక 108 మంది లేదా 1008 లేదా 9 లక్షల ఆత్మలు కాంతి సూర్యుళ్లలా ప్రకాశిస్తే చాలు. దాని ఎఫెక్ట్ ఈ మొత్తం వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆ పవర్ ఎంతలా ఉంటుందంటే సాధారణ మనుషులు కూడా నెగటివ్ ఆలోచనలు చెయ్యలేరు. అంత పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుంది. ఇది ఇంకా డీప్ కాన్సెప్ట్. మన 100 ట్రిలియన్ల కణాలే మన రచన అంట. ఈ సాధన ద్వారా మనం మన శరీరంలోని ప్రతి కణానికి జీవన్ముక్తిదాతగా మారొచ్చు. అంటే మన సెల్స్కి ముక్తి కావాలంటే ముక్తి, జ్ఞానం కావాలంటే జ్ఞానం, లేదా అనంతమైన ఆనందం కావాలంటే ఆ బేహద్ ఖుషీని మనం అందించగలమన్నమాట. సరే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ జ్ఞానాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? మన డైలీ ప్రాక్టీస్ కోసం ఒక క్లియర్ సమ్మరీ ఇప్పుడు చూద్దాం. ఈ చిత్రం మన దైనందిన సాధన మార్గాన్ని చాలా స్పష్టంగా చూపిస్తుంది. చూడండి, ఈ జర్నీ బేహద్ బాప్, ఆ అనంతమైన మూలం నుండి శక్తిని తీసుకోవడంతో మొదలవుతుంది. ఆ శక్తితో మనం అనంతమైన జ్ఞానంలో మునిగి యోగం ద్వారా ఆ సర్వోన్నత కాంతిని మనలోకి ఆహ్వానిస్తాం. అది మన ఆరాను ప్యూరిఫై చేసి చివరికి రోజంతా మన నిజమైన ఆత్మస్వరూపాన్ని ఫీలయ్యేలా చేస్తుంది. ఇదొక కంటిన్యూస్ సైకిల్ అన్నమాట. చివరగా నీ శక్తిమంతమైన మంత్రాన్ని మనతో తీసుకువెళ్దాం. నేను బేహద్కి పరం 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 అచ్చాహూం అంటే నేను అనంతమైన, సర్వోన్నతమైన మంచితనానికి స్వరూపాన్ని. ఈ ఒక్క భావన మన మొత్తం ప్రయాణాన్ని, మన అస్తిత్వాన్ని నిర్వచిస్తుంది.